హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ కొబ్బరి లడ్డు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడ్డానికి కొబ్బరి లడ్డూలా లేదు కదా, కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. పైన సాఫ్ట్గా, లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. ఈ కొలతలతోటి ఒకసారి చేసి చూడండి, ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి, వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా కొబ్బరి వెనకాల ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తటి పేస్ట్గా కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి. ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే లడ్డు టేస్ట్ అంత బాగుంటుంది. జ్యూసీగా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా కొబ్బరిని బాగా మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరిని పిండితే కొబ్బరి పాలు రావాలి, అంత ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకుని 1.25 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది, ఎటువంటి పాకం అవసరం లేదు. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టినట్టుగా అవుతుంది. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బెల్లాన్ని వడగొట్టుకోవాలి. వడగొట్టుకుంటే లోపల ఉండే నలకలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒకసారి ఎటువంటి తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము 2 కప్పుల వరకు వేసుకోవాలి. 1.25 బెల్లానికి 2 కప్పుల కొబ్బరి కరెక్ట్గా సరిపోతుంది. తీపి తక్కువ కావాలనుకుంటే కొద్దిగా బెల్లాన్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ కొబ్బరిని మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పొడిగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలి. బెల్లం పాకం వేసిన తర్వాత కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. మంటని ఏమాత్రం పెంచకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ బెల్లం సిరప్లో ఈ కొబ్బరి బాగా ఉడకాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే కొద్దిగా కొబ్బరి మిశ్రమాన్ని పట్టుకుని చూస్తే ఈ విధంగా ఉండగా ఫామ్ అవ్వాలి. అప్పుడే కొబ్బరి ఉండలు చాలా బాగా కుదురుతాయి. ఇప్పుడు ఇందులోకి 1/4 స్పూన్ వరకు ఇలాచీ పొడిని వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించినట్లయితే కొబ్బరి ఉండలు గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మనకి నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. పైన సాఫ్ట్గా, లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి మనం ఈ లడ్డూలని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చాలా బాగుంటాయి. ఇంకా కొబ్బరి బెల్లంతో చేసాం కాబట్టి హెల్తీ కూడా. మీరు కూడా ఈ వీడియోని చూసి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.